వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో నకిలీ ఇంటి నెంబర్ సృష్టించిన కేసులో పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. పెద్దాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే పెద్దాపూర్ కు చెందిన బలభద్ర రాంబాబు తన ఖాళీ స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ స్థలానికి ఇంటి నెంబర్ లేకపోవడంతో రిజిస్ట్రేషన్ లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆత్మకూరుకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ బరుపట్ల సురేష్ ను సంప్రదించాడు. 10,000 నగదు తీసుకున్న సురేష్ ఇంటి నెంబర్ త్వరగా వచ్చేలా చేస్తారని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సురేష్ మరో కంప్యూటర్ ఆపరేటర్ అయిన గెడిపే రమేష్, సుందరి, ఉదయ్ కుమార్, మహమ్మద్ అజీజ్ లతో కలిసి నకిలీ రికార్డు తయారు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 4-168/1 ఇంటి నెంబర్, 944 అసెస్మెంట్ నెంబర్ తో పాటు ఆర్సీసీ భవనం ఉన్నట్లు చూపిస్తూ 525 ఇంటి పన్ను చెల్లించాల్సినట్లుగా నకిలీ పత్రాన్ని రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ డాక్యుమెంట్ ను వాట్సాప్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి పంపినట్లు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై క్రైమ్ నెంబర్ 152/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి 5గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ ఇంటి నెంబర్ సృష్టించి ప్రభుత్వ రికార్డులను మోసం చేయడం కలకలం రేపుతోంది. 12 గంటలకు పెద్దాపూర్ పంచాయత్ సెక్రటరీ అయినటువంటి మారపల్లి సంపూర్ణ మేడం గారు దరఖాస్తు ఏమని ఇచ్చినారంటే, వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఈ రాంబాబు ఆయన ఎటువంటి ఓపెన్ ప్లాట్కు ఎటువంటి ఆర్సీసీ బిల్డింగ్ లేకున్నా కూడా దొంగతనంగా ఇతరుల సహాయంతో ఈ హౌస్ ట్యాక్స్ పర్మిషన్ లెటర్ అనేది ఒకటి తీసుకున్నాడని అతనికి చట్టరీత్యా చర్య తీసుకోమంటే దానిపైన 152/26 లో కేసు నమోదు చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 336 క్లాస్ 3 రెడ్ విత్ 3 బిఎన్ఎస్ కింద చీటింగ్ అండ్ క్రియేటెడ్ ఫోర్జరీ డాక్యుమెంట్ కింద తయారు చేయడం జరిగింది. దానిని ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ తిరుపతి గారు చేయగా ఈ రాంబాబు అనే వ్యక్తి ఆయన ప్లాట్ ఒక వ్యక్తికి అమ్మగా 9 లక్షల రూపాయలకు వెంటనే రిజిస్ట్రేషన్ కావాలంటే గ్రామ పంచాయత్ సెక్రటరీ ద్వారా పోతే ఆలస్యం అవుతుందని చెప్పి ఇల్లీగల్ గా అయితే తొందర అవుతుందని ఆలోచించి ఎంపీడీఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి బరపట్ల సురేష్ ని కలిసి నాకు డాక్యుమెంట్ తయారు చేసి వెంటనే ఇవ్వాలంటే దానికి ఆయన ఒప్పుకొని 10,000 రూపాయలు అడగగా దానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ బరపట్ల సురేష్ మన ఎంపీడీఓ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తాడు. ఆయన ఇంకో ఆపరేటర్ అయినటువంటి మన గుడిపే రమేష్, ఈయన దామెర మండలంలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఎంపీడీఓ ఆఫీసులో పనిచేస్తాడు. ఆయనకు 8,000 రూపాయలు ఇవ్వగా ఆయననేమో సూర్యాపేటకు సంబంధించినటువంటి సుందరి, ఉదయ్ కుమార్, ఈయన కూడా కంప్యూటర్ ఆపరేటర్ కొనుగోలులో పనిచేస్తాడు. ఆయన కొంత డబ్బు తీసుకొని ఆయన మన మహమ్మద్ అజీజ్, ఈయన కూడా కంప్యూటర్ ఆపరేటర్ వడ్డపల్లి లో నల్గొండ డిస్టిక్ లో పనిచేస్తాడు. ఈయనకు విషయం తెలుపగా ఈయన ఆ డాక్యుమెంట్ ని అతను ఫోన్ లో ఒక ఈ పంచాయతీ యాప్ లోకి వెళ్లి దాంట్లో యాక్సెస్ చేసుకుంటూ ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి ఆ హౌస్ ట్యాక్స్ డాక్యుమెంట్ ని దానిని మన ఉదయ్ కిరణ్ కు వాట్సాప్ లో పంపి, ఉదయ్ కిరణ్ ద్వారా రమేష్ కు వాట్సాప్ పంపి, రమేష్ నుంచి సురేష్ కు వాట్సాప్ పంపి, సురేష్ ఏమో మన ఈ నేరస్తుడైనటువంటి రాంబాబు కూడా వాట్సాప్ లో పంపితే దాన్ని తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ కు అప్లై చేసుకోగా ఇటు విషయంపై వీళ్ళందరినీ కూడా నిన్న 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. రాంబాబుని, సురేష్ ని మరియు రమేష్ ని కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. ఈ రోజు ఈ ఉదయ్ కిరణ్, అజీజు ఈ పరకాల కోర్టుకు వస్తున్న క్రమంలో మా ఎస్ఐ గారు మరి సిబ్బంది వాళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 ఫోన్లు, డబ్బులు సీజ్ చేయడం జరిగింది. వీరిని తదుపరి విచారణ కొరకు మన ఆనరబుల్ కోర్టు ముందు రిమాండ్ రిపోర్ట్